హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. 3 మెంబర్స్ ఈజ్ వాచింగ్ మై లైవ్. కామెంట్. వాచింగ్. అవునా, అయితే చాలా చాలా గుడ్ కిడ్స్ అన్నట్లు. ఎందుకు కామ్గా ఆడుకుంటున్నందుక నరేష్? సౌండ్ వినిపిస్తుంది కదా, మా వాళ్ళు మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి కదా, లైవ్లో వినిపిస్తుందా మాట్లాడే మాటలు? అవునక్క, ఓకే ఓకే. బన్ను చిన్ను, మీరు కామ్గా ఆడుకోండి, మీ మాటలు వినిపిస్తున్నాయి లైవ్లో. వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది అక్క. ఓకే ఓకే, ఆడుకుంటున్నారు ఇక ఆడుకుంటున్నారు, వినిపిస్తున్నాయి మాటలు. ఇంటికి వెళ్తున్నావా నరేష్? డ్యూటీ అయిపోయిందా? ఇంటికి వెళ్తున్నావా? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై లైవ్. ఫోర్ కామెంట్. అవును అక్క, వెళ్ళాలి. ఓకే. నో, మార్నింగ్ టైంలో కూడా పెద్ద లైవ్ పెట్టినా అంత ఫాస్ట్గా అయితే ఎవరు రావట్లేదు లైవ్లోకి. ఆఫ్టర్నూను అంతగా రావట్లేదు, ఈవినింగ్ టైంలో కూడా రావట్లేదు. ఏ టైంలో లైవ్ పెట్టాలి అయితే? ఇప్పుడే వెళ్ళాను, 5కి స్టార్ట్ అవుతా. ఓకే. జర్నీలో ఉన్నావా నరేష్? 5కి స్టార్ట్ అవుతావా? ఓకే ఓకే, ఇంకా 5 అవ్వలేదు కదా, ఇంకో 15 మినిట్స్ ఉంది. 5కి స్టార్ట్ అవుతావా ఇంటికి వెళ్ళడానికి? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై లైవ్. మా సార్ వెళ్ళగానే వెళ్తాం మేము. ఓకే, మీ సార్ తొందరగా వెళ్తే వెళ్ళాలని వెయిట్ చేస్తున్నారా నరేష్? టైం అవ్వాలని వెయిట్ చేయాల్సిందే, పని ఉన్నా లేకున్నా. పని అయిపోతే కామ్గా సార్ వెళ్ళాక వెళ్దామని వెయిట్ చేస్తున్నారా అందరూ? అవును అక్క, ఓకే ఓకే. అంతే కదక్క, అంతే అంతే నరేష్, అంతే తమ్ముడు, అదంతే కరెక్టే మీరు చెప్పేది. సార్ ఎప్పుడు వెళ్తే ఏదో స్కూల్లో కూడా సార్ ఎప్పుడు వెళ్ళిపోతే మనం బ్యాగులు రెడీ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తున్నట్టు వెయిట్ చేస్తున్నారా అందరూ? లాస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత సార్ ఎప్పుడే వెళ్ళి బెల్ ఎప్పుడు రింగ్, బెల్ ఎప్పుడు కొడతారు, ఇంటికి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ చేస్తున్నారా అందరూ? 2 మెంబర్స్ ఆర్ వాచింగ్ మై లైవ్. కామెంట్ చేయండి, లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. సూపర్ అక్క, స్కూల్ డేస్ చాలా చాలా బాగుండేవి. అవును, స్కూల్ టైంలోనేమో అబ్బా ఏంటి ఈ స్కూల్ అని బాధ, స్కూల్ అయిపోయాక కాలేజీ, కాలేజ్ అయిపోయాక జాబ్, జాబ్ వచ్చేసాక పెళ్ళి, పెళ్ళి అయినాక పిల్లలు, పిల్లలై ఉన్నాక వాళ్ళ చదువు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏంటో ఏమో లైఫ్. మళ్ళీ పిల్లలు చదవట్లేదని, పిల్లలకి జాబ్ రావాలని, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని, సర్కిల్ సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. అసలు పెద్దగా అవ్వకుండా అంటే ఎంత బాగుండే, పెద్దగా అవ్వకుండా ఉంటే ఎంత బాగుండేది అంటున్నావా? అవును, కానీ అలా ఉండదు కదా నరేష్. సర్కిల్ మనం పెద్దగా అవ్వాలి, పెళ్ళి చేసుకోవాలి.